శ్రీ గురుభ్యో నమః. సద్గురుదేవతోభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 8వ భాగం. పరనారీ సోదరుడై పరదనముల కాసపడక పరులకు హితుడై పరులు తను పొగడగనెగడక పరులలిగిన అలుగొనతడు పరముడు సుమతి. ఉత్తమ పురుషుడైనటువంటి వాడు పరస్త్రీలను కోరడు, పరుల ధనాన్ని ఆశించడు, స్తుతులకు పొంగిపోడు, నిందలకు కృంగిపోడు. సమయాలను సందర్భోచితముగా వాడుకుంటూ తన మర్యాద తక్కకుండా, తనకు చెడు పేరు రాకుండా తన జాగ్రత్తలో తను ఉంటాడు. పరసతి కూటమి గోరకు పరదనముల కాసపడకు పరునెంచకుమి సరిగాని గోష్ఠి చేయకు సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతి. తాత్పర్యం: పరుల యొక్క భార్యలను పొందకూడదు, పరుల ధనాన్ని ఆస్తులను ఆశించకూడదు, కళ్ళబొల్లి మాటలు అసత్యాలు కట్టిపెట్టి ధనవంతులైన చుట్టముల వద్దకు చేరకూడదు, చెడి చెల్లెలింటికి బంధువులింటికి చేరకూడదని కవిగారు చెప్తున్నారు. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువిరనిదవడున్ బరసతి సుశీలయైనను పరుసంగతి నున్న నింద పాలగు సుమతి. తాత్పర్యం: బ్రహ్మచర్యము ఆచరిస్తున్నటువంటి భీష్ముడంతటి వాడైనా సరే ఇతర స్త్రీలతో ప్రసంగంలో పాల్గొన్నచో అపవాదు పాలవుతాడు. అట్లే మంచు గుణములు గల ఆ సాధ్వీమణి కూడా స్త్రీ అయి పరపురుషునితో స్నేహం చేస్తే భ్రష్టురాలైపోతుంది అని కవిగారు సూచిస్తున్నారు. పరుణాత్మ తలచు సతివిడు మరు మాటలు పలుకును తల మన్నింపకుమి వెర పెరుగని భటు నేలకు తరచుగా సతి గవయబోకు తగరా సుమతి. తగదుర సుమతి. పురుషుని పొందగోరు భార్య పనికిరాదు, పరపురుషుని పొందగోరు భార్య పనికిరాదు. మారు మాటలు ఆడకూడదు, కుమారుని దండించవలెను, భయపడని సేవకుని వదిలిపెట్టాలి, పలుమార్లు భార్యతో పొందు మంచిది కాదు అని కవిగారు చెప్తున్నారు. పరుల కనిష్టము చెప్పకు పొరుగిండ్లకు పనులు లేకపోవకు మెప్పుడున్ బరులలిగిన సతిగవయకు మెరిగియు బిరుసైన హయము నెక్కకు సుమతి. తాత్పర్యం: పరులకు ఇష్టము కాని దానిని మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనను కూడా వారు ఇష్టపడరు. ఇతరుల ఇళ్లకు పని లేకుండా ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇతరులు పొందిన స్త్రీని ఆశించకూడదు. పెంకితనము చేసే గుర్రాన్ని ఎక్కకూడదు. అటువంటి గుర్రాన్ని మనం ఎక్కితే అది సవ్యంగా మన గమ్యం చేర్చడు సరికదా, పడవేసి దెబ్బలు తగిలిస్తుంది. పర్వముల సతుల గవయకు ముర్వీసు కరుణ నమ్మి యుబ్బకు మదిలోన గర్వింపనాలి బెంపకు నిర్వాహము లేని చోట నిలువకు సుమతి. తాత్పర్యం: కూడని పనులు పుణ్యదినముల స్త్రీని కలియుట, రాజు యొక్క దయను నమ్ముట, బాగుపడని గ్రామంలో నివసించుట కూడని పనులు. ఎందుకంటే పర్వదినములలో భగవత్ సేవను ధర్మచింతనను కలిగి ఉండాలి, కామంతో ఉండకూడదు. అలాగే ప్రభువుని మనవాడు అని మనం నమ్మకూడదు.
ప్రభువు మన ఎప్పుడు దయతో చూస్తాడు, దాక్షిణ్య భావం కలిగి ఉంటాడు మన పట్ల అని కూడా నమ్ముకోకూడదు. ఎప్పుడూ అభివృద్ధి చెందని ఎటువంటి గ్రామంలో మనం నివసించటం వల్ల మనం కూడా అభివృద్ధి చెందలేము. కనుక అటువంటి వాటిని విడిచిపెట్టమని కవి గారు సూచిస్తున్నారు. పలుదోమిసేయు విడియము తలగడిన నాటి నిద్ర తరుణులతోడన్ బొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. కొన్ని విలువైనవి ఉంటాయి. అవి ఏమిటి అంటే దంతములు తోముకొన్న వెంటనే వేసుకొని తాంబూలము, తలంటుకొన్న తరువాత పట్టేటువంటి సుఖనిద్ర, స్త్రీలతో నిజమైనటువంటి ప్రేమ కలిగిన స్త్రీలతో ప్రణయ కలహము. ఇవి అప్పుడు పొందిన ఆనందము తరువాత మళ్ళీ వాటిని పొందలేరు అని చెప్తున్నారు కవిగారు. ఆటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త చేయు జలిమియు నేటికి ఎదురీదినట్టులెన్నగ సుమతి. తాత్పర్యం: ప్రవహించే నదీ ప్రవాహానికి ఎదురీదుట చాలా కష్టమైనటువంటి పని. అలాగే పనిపాటల యందు కష్టము సుఖము తెలుసుకొని అధికారికి సేవ చెయ్యాలి. కీడు కలిగించే ప్రయత్నము చెయ్యకూడదు. మిత్రులతో మిత్రత్వం పాటించాలి, శత్రువులతో శత్రుత్వం పాటించాలి అని కవిగారు చెప్తున్నారు. పాలను గలసిన జలమును బాల విదంబున నేయుండు పరికింపంగా బాల చవి చెరుచుగావున బాలసుడగువాని పొందు వలదుర సుమతి. తాత్పర్యం: చెడ్డవారితోటి మనం స్నేహం చేసినట్టయితే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు కూడా పోయి మనము చెడ్డవారిగానే ఉంటాము. ఏ విధముగా అంటే తెల్లని చక్కని పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా పాలు నీళ్లను కలుపుకుని తన రంగుని రూపుని తన రుచిని ఇస్తుంది, కానీ చెడిపోదు, పాల రుచి తగ్గుతుంది. కనుక మంచివారితో కలిసి ఉంటే మనము చక్కని పాలవలే రుచిగా ఉంటుంది. చెడ్డవారితో కలిసి ఉంటే నీళ్లకు కలిసిన పాలకు రుచి ఉండనట్లే మంచితనానికి విలువ కూడా ఉండదు అని తాత్పర్యం. పాలసునకయ్యాపద జాలింబడి తీర్చతగదు సర్వజ్ఞునకున్ దే అగ్ని పడగా బట్టిన మేలెరుగని మేటుగా కమేదిని సుమతి. చెడ్డవారికి చెట్టుకాలము రక్షించామనుకో వారు మనకి తిరిగి చెడే చేస్తారు, కానీ మంచిని చెయ్యరు. తేలు నిప్పులో పడింది కదా అని మనం దాన్ని రక్షించాలని తీస్తే ఏమవుతుంది? అది మన చేతిని కరుస్తుంది. మనం చేసిన మేలుని అది గుర్తించదు. అట్లాగే చెడ్డవారికి ఆపద కాలంలో రక్షించినంత మాత్రాన వారి చెడుతనం పోదు, తిరిగి మనకు వారు చెడుని చేస్తారు అని గుర్తించమని, సమయాసమయాలు లేక మనిషి మెలగకూడదు అని కవిగారు సూచిస్తున్నారు.